ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ కురుక్షేత్రంలో సీఎం జగన్ విజయం సాధిస్తారని ఎమ్మెల్సీ శివరామరెడ్డి అన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్తూ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను అందజేస్తూ వైసీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గుంతకల్ నియోజకవర్గంలో శాశ్వతంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఇప్పటికే దశాబ్దాలుగా సమస్యలు ఉన్న రోడ్ల నిర్మాణాలు చేపట్టారన్నారు. పేదవాడికి పెత్తందారి మనస్తత్వం ఉన్న చంద్రబాబుకి మధ్య యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధంలో పేదల పక్షాన ఉన్న జగన్ విజయం సాధిస్తారన్నారు. గతంలో కని విని ఎరుగని విధంగా పోర్టుల నిర్మాణంలో రాష్ట్రంలో జరుగుతుందన్నారు. దీని ద్వారా రవాణా వ్యవస్థ అలాగే పరిశ్రమల స్థాపన జరుగుతుందన్నారు. చంద్రబాబు లాగా జగన్ మాటలు చెప్పే వ్యక్తి కాదని, అభివృద్ధి సంక్షేమాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తున్నారని శివరామరెడ్డి అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామంలో ఒక పక్క అవినీతి, అధర్మము, అన్యాయమే ఒక వేదికగా చేసుకున్న నాయకులు, ఒక పక్క నీతి నిజాయితీ, పేద ప్రజానీకం అన్ని రకాలుగా పైకి రావాలని ఆశించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడుతున్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, అలాగే పేదరికంలో ఉన్న వర్గాలు, ధనవంతుల్లో మేధావులు కూడా 17 మెడికల్ కాలేజ్ అంటే ఆసామాషి విషయం కాదు. పోర్టులు తీసుకురావాలనే ఆలోచన రావడం అంటే ఆసామాషి విషయం కాదు. పోర్టులు వచ్చినాయంటే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, విదేశాల నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి వస్తే దాని సిస్టర్ కన్సర్న్ వస్తాయి. ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇదొక రూటు. జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాదు. ఈరోజు ప్లాన్ వేసి 14 ఏళ్ళ ఇండస్ట్రీ, 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు నా ఇండస్ట్రీ, నా సీనియారిటీ అని మొన్నటి వరకు బీజేపీని తిట్టా, మళ్ళీ ఈరోజు భజన చేసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తిట్టా, మా అమ్మని అవమానిస్తారా, మీ తెలుగుదేశం కథ చూస్తారనే మళ్ళా ఆయన పోయి ఆడే పంచం చేరుకునే. కేవలం వ్యాపారంగా వీళ్ళు చూసుకుంటున్నారు తప్ప రాజకీయంగా ప్రజల మా స్థితిగతులను అభివృద్ధి చేయాలని కాదు. వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి కావడానికి, వాళ్ళ వంశం అంటే వానికి సంబంధించిన కొంతమంది దౌర్జన్యపరులు, పెత్తందారులు వేల కోట్లు సంపాదించుకోవడానికి వాళ్ళ ప్లాన్ తప్ప పేద మధ్యతరగతి కుటుంబీకులు, అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఆ తెలుగుదేశం కూటమిలో లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ రాష్ట్రానికి ఇంకా 15-20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల పుటల్లో అత్యున్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు. వాళ్ళంతా ఇప్పటికే చూస్తున్నారు. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి ఆలోచిస్తారే తప్ప దీన్ని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసి ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయబోయే కార్యక్రమాలు కూడా త్వరలో వస్తాయి. ఈరోజు దీనికి ఉదాహరణ పేదవాడికి, ముసలి వాళ్లకు ఇంటికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చురుగ్గా చేస్తున్న నాయకుల్లో వెంకటరామరెడ్డి గారు కూడా ఒకరు. త్వరలో ఇక్కడ కసాపురం రోడ్డు కానీ అది కూడా శాంక్షన్ కావడం జరిగింది అనుకుంటాను. నాకు అక్కడ ట్రాఫిక్ ఇంతవరకు ఎవరూ చేయలేంది వెంకటరామరెడ్డి గారు దాని మీద పోరాటం చేస్తూ ఇప్పటి వరకు దాన్ని చేసి ధర్మవరం గేట్ అవుట్ అయ్యింది. ప్లస్ అంటే ట్రాఫిక్ జామ్ తగ్గడానికి, అలాగే మళ్ళీ ఇప్పుడు కసాపురం రోడ్డు కూడా చేయబోతున్నారు, ఫైనల్లో ఉంది అది కూడా. ఇలా ఎన్నో కార్యక్రమాలు 35 లక్షలు ఇల్లు కట్టాలని చెప్పి ఎంతో పట్టుదలతో ముందుకు పోతే ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లు ఉంటే కూడా చూసి ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారు కావాలా, మనందరినీ సుఖాన్ని కోరే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా. మనం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు మద్దతు ఇచ్చి గుంటకల్లో వెంకటరామరెడ్డి గారిని పైన జగన్ వచ్చేలా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. శంకర్ నారాయణ గారు ఎంపీగా కూడా నిలబడడం జరిగింది. మనందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మన ఓటు వేసి వేయించి నలుగురు చెప్పి వేయించాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని మీ అందరినీ కోరుతూ ముగిస్తున్నాం.